కేసుకి సంబంధించి అల్లు అర్జున్ తో పాటు లీగల్ టీం కూడా వెళ్ళినట్టుగా మనం చూసాము. అయితే ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. 20 క్వశ్చన్ల అంటే 20 క్వశ్చన్స్ క్వశ్చనర్ కూడా ఇప్పటికి రెడీ చేసి హీరో అల్లు అర్జున్ కి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఏంటి ఏ విధంగా ఈ రోజు విచారించబోతున్నారు? ఆల్రెడీ విచారించేశారు, ఇది సెకండ్ టైం హీరో అల్లు అర్జున్ ని విచారించబోతున్నారు. సో దేన్ని బేస్ చేసుకొని ఈ రోజు విచారించబోతున్నారు హీరో అల్లు అర్జున్ ని? ముఖ్యంగా ఈ విచారణ అనేది తాను ఏ రకంగా అయితే నిర్లక్ష్యాన్ని చూపించాడో దాని మీద విచారణ కొనసాగబోతుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ యొక్క పాత్రకు సంబంధించి ఈ విచారణ కొనసాగబోతోంది. ఇప్పటికే 20 ప్రశ్నలను హీరో అల్లు అర్జున్ ముందు ఉంచడం జరిగింది. ఈ ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పాలంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ ఏసీపీ ఆధ్వర్యంలో, చిక్కడపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ అనేది స్టార్ట్ అయింది. ఆయన అడ్వకేటు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ యొక్క విచారణ అనేది జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా మొదటి నుంచి ఈ కేసులో అడ్వకేట్ల యొక్క పాత్ర అనేది కూడా చాలా కీలకంగా ఉందన్నటువంటి విషయాలు కూడా తేటతెల్లం అవుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే పర్మిషన్ లేదని చెప్పిన తర్వాత హీరో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్ళడం, ఆ తర్వాత పోలీసులు అక్కడ క్లియర్ చేయలేక ఇబ్బందులు పడటం, తొక్కిసలాట జరగడం, మహిళ ప్రాణాలు కోల్పోవటం, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ బయటికి వెళ్లకుండా ఉండటం, అక్కడే 12 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ అభిమానులకు అభివాదం చేయటం, వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి టోటల్గా ఈ సినారియో అంతటి మీద ఒక 20 ప్రశ్నలను ఏర్పరిచి వీటి మీదే ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. మరి వీటికి ఏ రకంగా అల్లు అర్జున్ సమాధానం చెప్తాడు అనేది కూడా ప్రజెంట్ సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒకవేళ విచారణతో అసంతృప్తి చెందకపోతే ఆయన నిందితుడిగా భావించి మరొకసారి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మాత్రం ప్రజెంట్ ఉండవు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఒకవేళ అది మరొకసారి అదుపులోకి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుగా ఆయనకున్నటువంటి బెయిల్ రద్దు అనేది జరగాలి. కాబట్టి ఒకవేళ ఆయన మీద ఇంకాస్త కఠిన చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ బెయిల్ రద్దు పిటిషన్ వేసి కోర్టు ఆ బెయిల్ను రద్దు చేసిన తర్వాత మాత్రమే ఇది కుదురుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసే అవకాశాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక మరి లీగల్ టీం సలహాలతో తను ఇప్పటికే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాడనే విషయం ఆయన టీం నుంచి మనకు సమాచారం ఉంది. పైగా తాను మొదటి నుంచి పోలీసులు విచారణకు సంబంధించి అసలు మనకు ఉదయం వరకు కూడా ఆయన విచారణకు వెళ్తాడా లేదా అనే ఒక సస్పెన్స్ అనేది ఏర్పడింది. ముందుగా తను వెళ్ళకపోవచ్చు, అనారోగ్య కారణాలను చూపించి లీగల్ టీంను పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యేలా చేస్తాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఒకవేళ ఖచ్చితంగా పోలీసులు తననే విచారణకు రమ్మని చెప్తే మాత్రం అనారోగ్య పరిస్థితుల కారణంగా మరికొంత సమయం ఇవ్వండి, ఆ సమయం ఇస్తే తను లేటుగా వస్తాను, కొన్ని రోజులు సమయం తీసుకొని వస్తాను అనేటువంటి విషయాలు కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయని చర్చకు వచ్చింది. కానీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను రెస్పెక్ట్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆయన స్వయంగా తన వెహికల్లో తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, లీగల్ టీం అందరితో కలిసి థియేటర్ అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణలో పాల్గొన్నాడు. కాబట్టి మరి పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎటువంటి అంటే సరైన సమాధానాలు చెప్తాడా, లేకపోతే పొంతనలేని సమాధానాలు చెప్పి తర్వాత తదుపరి పరిస్థితులను ఎదుర్కొంటాడనేది ప్రజెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రత్న కుమార్, ఆల్రెడీ మనం చూసాము హీరో అల్లు అర్జున్ ని పోలీస్ అధికారులు విచారించడం జరిగింది. మళ్ళీ నిన్న నోటీస్ సర్వ్ చేసి ఈ రోజు విచారణకి రమ్మని కూడా పిలిచారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ ఆయన ఇంటర్మ్ బెయిల్ తీసుకున్నప్పటికీ ఆయనను విచారించడానికి పిలిచినందుకు అయితే నోటీసులు పోలీసులు ఇచ్చారు. అయితే ఈ విచారణ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మొన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కు సంబంధించి అంటే కోర్టు పరిధిలో ఆల్రెడీ కేసు ఉన్నందున ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదన్న రూల్ అయితే ఉంది. కానీ హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని వివరాలు వివరించారు. సో ఆ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు ఈ విచారణ ఏర్పాటు చేయడం జరిగిందంటారా? వాస్తవానికి అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించి ఆయనకున్నటువంటి నిబంధనలకు సంబంధం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది మధ్యంతర బెయిల్లో ఎటువంటి కండిషన్స్ అనేవి అంటే కండిషన్స్ బెయిల్ కాదు. కాబట్టి ఆయన దానికి అనుగుణంగానే లీగల్ ప్రొసీజర్స్ను ఫాలో అవుతూనే ఆయన యొక్క ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా తను మాట్లాడుతూ ఎవరిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. తను చేసి అక్కడ జరిగినటువంటి ఘటన అనేది దురదృష్టకరం, బాధాకరం, దానికి చింతిస్తున్నాను, వారి ఫ్యామిలీకి అండగా ఉంటాను, ఆదుకుంటాను అన్నటువంటి విషయాల్ని ప్రెస్ మీట్ వేదికగా చాలా క్లియర్గా చెప్పాడు. కానీ ఇది ఎవరైతే తన మీద ఎలిగేషన్స్ వేస్తున్నారో ఎలిగేషన్స్ అనేవి కూడా పూర్తిగా అవాస్తవం.
తను ఒక పోలీసు అధికారి చెప్పినటువంటి మాటలు కూడా వినకుండా అక్కడే కొన్ని గంటల సేపు సినిమా చూసి ఆ తర్వాత బయలుదేరాను, అయితే పోలీసులు వచ్చినప్పుడు నిర్లక్ష్యత వహించాను అనేటువంటి విషయాలు ఎలిగేషన్స్ ఏవైతే తన మీద వేస్తున్నారో ఆ అలిగేషన్స్ అనేవి అవి పూర్తిగా అవాస్తవము. నా దగ్గరకు వచ్చి ముందుగా ఏ పోలీస్ అధికారి కూడా ఇలా జరిగిందనేటువంటి విషయం, ఒక మహిళ చనిపోయింది, బాబు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరూ తెలియజేయలేదు. ఒకవేళ తెలియజేసినట్లయితే ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోయేవాడిని అనేటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక వీటన్నిటికీ సంబంధించి ఆయన ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు ఇచ్చినటువంటి, కానీ ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగిందో ఈ ప్రెస్ మీట్ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద ఏ రకంగా ఎప్పుడు ఆయన థియేటర్కి రావడం జరిగింది, ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఏం చేశాడు అనేటువంటి అన్ని విషయాల మీద ఒక వీడియోను తయారు చేసి ఇటు మీడియా ప్రతినిధులకు కూడా అందించడం జరిగింది. ప్రజలందరికీ తెలియజేసేలా ఇటు పోలీసులు చేశారు. సో వీటి మీదనే ఇప్పుడు ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. కానీ పోలీసులు ఇటు అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనేది ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది కాదు అని మాత్రం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది మధ్యంతర బెయిల్, కానీ కండిషన్స్తో అంటే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పుడు మాత్రమే మీడియాకు దూరంగా ఉండేటువంటి వాదనలు వినిపిస్తుంటాయి. అటువంటి కండిషన్స్ని కోర్టులు పెడతాయి. కానీ ఆయనకి ఇచ్చింది కండిషన్స్ బెయిల్ కాకుండా మధ్యంతర బెయిల్ కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని బ్లేమ్ చేయకుండా తను ఆ రోజు ఏం చేశాను అనేటువంటి విషయాలను కూడా చాలా క్లియర్గా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు తను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏదైతే ఇటు ఆ రోజు ఆయన చేసినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముఖ్యంగా మిస్గైడ్ ఎవరు చేశారు, ఒకవేళ పర్మిషన్ అనేది రానప్పుడు ఎందుకు థియేటర్కి రావాల్సి వచ్చింది, ఎవరు చెప్తే థియేటర్కి రావాల్సి వచ్చింది, పోలీసుల మాటలు ఎందుకు వినలేదు, ఒకవైపున వద్దు అని చెప్తున్నప్పటికీ కూడా రూఫ్ టాప్ లెక్కి ఎందుకు అభివాదం చేశాడు, నిజంగానే ర్యాలీ తీశాడా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆయన ముందుంచినటువంటి 20 క్వశ్చన్స్ కూడా వీటికి సంబంధించినవిగానే తెలుస్తోంది. రైట్ రత్నకుమార్, అయితే మనం ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సస్పెండ్ అయిన పోలీస్ అధికారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయనని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ కానీ వివరించాము, కానీ అయినా అంత తెలిసి అల్లు అర్జున్ బయటికి రాలేదనేసి ఆ పోలీస్ అధికారు చెప్పడం జరిగింది. కానీ అదే విధంగా అల్లు అర్జున్ వర్షన్ తీసుకుంటే మాత్రం నాకు ఏ పోలీస్ అధికారి వచ్చి కూడా చెప్పలేదు అనేసి హీరో అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఈ విచారణకి సస్పెండ్ అయిన పోలీస్ అధికారిని అండ్ అలాగే అల్లు అర్జున్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఈ కేసులో మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఏ ఒక్క పోలీస్ అధికారిని కూడా ఈ ఇన్సిడెంట్లో సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు పూర్తిగా బందోబస్తులో ఉన్నారు. కానీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి తర్వాత ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టారో ప్రెస్ మీట్లు పెట్టినటువంటి అధికారుల్లో ఒక అధికారి మాత్రం ఆయన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించి ఎవరైతే విష్ణుమూర్తి అనేటువంటి ఒక అధికారి ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగిందో ఆయన ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు హైదరాబాదు లిమిట్స్లో వర్క్ చేసే వ్యక్తి కాదు. ఆయన ఒకప్పుడు నిజామాబాద్లో ఏసీపీగా వర్క్ చేశాడు. కానీ అక్కడ ఆయన సస్పెండ్ అయిన తర్వాత ప్రజెంట్ ఆయన యొక్క ఇన్సిడెంట్ మీద ఇటు ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి సంబంధించి కూడా పోలీసులు దాని మీద అంటే అసంతృప్తి వ్యక్తం చేసి దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన్ను ఎందుకు అంటే సస్పెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అనేటువంటి అన్ని విషయాలను కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కోరారు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది కనుక సరిగా లేకపోతే మాత్రం, ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు ఆల్రెడీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సంబంధం లేనటువంటి సస్పెండ్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం పట్ల ఇటు హైదరాబాద్ పోలీసులు కొంత కోపంతో ఉండి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ కోరడం జరిగింది. ఆయన దానికి వివరణ ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక హైదరాబాద్ పోలీసులు ఆ రోజు చేసినటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత పొగడ్తలు కురిపించారని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే రేవతి లోపల అపస్మారక స్థితిలో ప్రాణాలతో మొదట కొట్టుమిట్టాడుతూ ఆమె ఊపిరాడక థియేటర్లోనే ఇబ్బందులకు గురైందో అక్కడ ఇమ్మీడియట్గా ఆమెను అక్కడ నుంచి బయటకు తరలించేటువంటి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి పోలీసులే. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మొత్తాన్ని ఆ మాబ్ మొత్తాన్ని కూడా చెదరగొట్టి ఆమెను అపస్మారక స్థితిలో పడిపోయినటువంటి మహిళను ఇమ్మీడియట్గా వైద్య చికిత్స అందించాలి అన్న ఉద్దేశంతో ఆమెను తీసుకొని బయటికి రావడం జరిగింది. అదే సమయంలో కూడా ఆమె బాబు యొక్క చేయిని వదలకుండా అలాగే పట్టుకొని ఉంది. ఆ శ్రీతేజ్ను కూడా బయటికి తీసుకొచ్చారు. ఇద్దరికి మొదట సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దురదృష్టవశాత్తు ఆ మహిళ రేవతి చనిపోయింది. ఇక శ్రీతేజ్ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యాడనే విషయం అర్థమైపోయింది. కానీ వీళ్ళు బతుకుతారేమో అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆ మహిళ చనిపోయింది. బాబు బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక ఈ ఇన్సిడెంట్స్కు సంబంధించే ఈ వ్యవహారం కారణంగానే
సామాన్యుల విషయంలో ఎటువంటి అంటే అది అవతల తప్పు చేసినటువంటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఇబ్బందులకు గురైనప్పుడు అంటే ఆ చట్టాన్ని అతిక్రమించినప్పుడు వారి మీద చర్యలు తీసుకోబడతాయి అన్న విషయాలన్నిటికి కూడా లోబడి ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చి ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి ప్రజెంట్ ఆయన విచారిస్తున్నారు.